ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయలేదండి, చెప్పట్లేదు. అయితే ఇప్పుడు రెండోది రుడా దీని మీద కరప్షన్ గురించి అడుగుతున్నారు. సో ఈ కరప్షన్ అనేది అంటే ఇంకా రుడాలో ఫస్ట్లో రాగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే కరప్షన్ రూట్అవుట్ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. కరప్షన్ అనేది రెండు రకాలుగా అక్కడ నాకైతే కనిపించింది వరకు సంవత్సరం కాలం బట్టి ఉన్నాం కాబట్టి, ఒకటి పర్మిషన్స్ ఎక్కడైతే మనకు పర్మిషన్స్ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా కొంతవరకు కరప్షన్ అనేది కనిపిస్తుంది. అది వాస్తవం, ఎవరో కాదనలేము. అయితే ఆ క్వాంటమ్ ఆఫ్ కరప్షన్ చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఒక చైర్మన్ గారు కానీ డీసీ గారు కానీ కింద అధికారులందరూ కూడా ఒక అంటే అలిగేషన్ అనుకోండి, లేకపోతే ప్రజలు అనుకునేది అనుకోండి, ప్రతి ఒక్కరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక సిస్టమిక్ కరప్షన్ అనేది చేసినట్టుగా అంటే అభియోగం అనుకోండి, లేకపోతే చాలా మందికి తెలిసింది ఓపెన్గా. రెండో అంశం, ఒక కాంట్రాక్ట్ ఇచ్చే అదే మనం గొడవలో అనేక కార్యక్రమాలు చేపడతాం. అవి ప్రాజెక్ట్స్ ఇచ్చే క్రమంలో రేట్స్ హైక్ చేయడము, లేకపోతే ఆ విధంగా ప్రొక్యూర్మెంట్లో కరప్షన్ అనేది కొంతవరకు ఉంది. అయితే ఈ పర్మిషన్స్ ఎప్పుడైతే ఇస్తామో నేచర్ ఆఫ్ ద బీస్ట్ మీరు ఒకసారి డీటెయిల్స్ వెళ్ళి చూస్తే కరప్షన్ అనేది ఒక లేఅవుట్ పర్మిషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చూసుకుంటుంది దాంట్లో. అంటే ఒక రోడ్డు ఎక్కువ వేసేది కొంచెం సన్నగా వేయడమో, లేకపోతే ఎక్కువ రాబట్టుకోవడానికి కొంత రూల్స్ ఇటు అటు డిస్క్రిప్షన్లో వారు చేయడం ఏదో జరుగుతుంది. ఈ ఆఫీసర్ అడగక ముందే మా రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యాపారే బాబు నేను ఇది చేస్తాను, మీకు నాకు చేసేది అని చెప్పేసి అప్రోచ్ అవుతారు. అంటే జనరల్గా చెప్తున్నాం ఓపెన్గా. ఇది ఆఫ్ చేయడం ఎవరికి బహుశా సాధ్యపడదేమో అని చెప్పేసి నా అనుమానం. ఏది కొలిషన్ ఉన్నప్పుడు మీరే ఇష్టపడి వారిని అడిగి ఆయన కూడా ఇష్టపడి ఇద్దరు కలిసిపోతే పై అధికారి ఏం చేసినా కింద అధికారి ఏం చేసినా ఏమి దాంట్లో అవ్వలేదు.